హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక స్టాక్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఇది ఏ కంపెనీ, బిజినెస్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది, షేర్ ఎందుకు పడుతుంది, అదేవిధంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదా అని ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అవుతుంది. అలాగే ఐ ఆమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్. ఓకే, నేను ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. అలాగే ఓవర్ వ్యూ చూసినట్లయితే కంపెనీ పేరు వచ్చేసి లాలిన్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇది ఒక నాన్ బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, అంటే ఆర్బీఐతో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒక బ్యాంక్ లాగా పనిచేస్తుంది. ఏమేమి సర్వీస్ ఇస్తుందో లోన్ అండ్ ఫైనాన్స్, లీజింగ్ సర్వీస్, ఓకే, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, అలాగే కార్పొరేటివ్ లెండింగ్, ఇలా అనమాట. అలాగే చూసినట్లయితే ఎన్బిఎఫ్సిఎస్ అంటే ఏంటంటే బ్యాంక్ లాగానే ఫంక్షన్స్ ఉంటుంది అయితే. ఓకే, కానీ ఆర్బీఐతో నాన్ బ్యాంకింగ్ గా లైసెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ బిజినెస్ మోడల్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఫైనాన్షియల్ లీజింగ్ అంటే దీనికి రెవెన్యూ ఎలా జనరేషన్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ చూసినట్టే లోన్స్ పై వడ్డీ, అంటే ఇది ఎక్కువ ఏంటంటే ట్యూబులెస్ ఉంటుంది కదా, దానికి ఏంటంటే ఎక్కువ లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చే వడ్డీ దీనికి రెవెన్యూ రూపంలో ఆదాయం పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లీజింగ్ ఛార్జ్, ఏదైనా కానీ ఒక లీజింగ్ ఇస్తుంది కదా, బిల్డింగ్ కానీ ఎటువంటి లీజింగ్ ఇచ్చిన దానికి వచ్చే ఛార్జీలు అనేది దీనికి రెవెన్యూగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్, ఇది లోనే కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అదర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకోటి కార్పొరేట్ ఫైనాన్స్ ఛార్జెస్, కార్పొరేటర్లు ఉంటాయి కదా ఫైనాన్స్ ద్వారా వాటికి ఇచ్చినప్పుడు ఇది కొంచెం దీని మీద ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం కలిపితే ఇక్కడ రెవెన్యూ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎన్బిఎఫ్సి ఇంట్రెస్ట్ ఇన్కమ్ లేదా లీజింగ్ ఛార్జెస్ ప్రధానమైన ఆదాయ మూలాలు అన్నమాట. ఏ ఎన్బిఎఫ్సి ఈ కంపెనీకైనా కానీ ఆదాయ మూలాలు ఏంటంటే ఇవే ఛార్జెస్ కానీ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ. ఇక్కడ మనం చార్ట్ చూసినట్లయితే కంపెనీ చూడండి, ఇక్కడ 49% ఇది డౌన్ ఫాల్ అవడం జరిగింది. అలాగే ముందు ఈ కంపెనీ మనము ఫైనాన్షియల్ ఇవన్నీ మనం చూద్దాం. ఓకే, కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 31.5 CR ఉంటుంది. అలాగే కరెంట్ ప్రైస్ చూడండి 48, 52 వీక్ హై చూస్తే 82, లో చూస్తే 41. ఓకే, కానీ స్టాక్ పీ వచ్చేసి 10.5 చూడండి. ఇక్కడ ఇంట్రెస్ట్ పీ కంటే చాలా తక్కువలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ పీ వచ్చేసి 19.2, స్టాక్ పీ వచ్చేసి 10.5. అలాగే బుక్ వాల్యూ వచ్చేసి 56. బుక్ వాల్యూ కంటే కరెంట్ వాల్యూ చాలా లోలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే డివిడెండ్ లేదు. ఫేస్ వాల్యూ వచ్చేసి 10, అంటే ఫ్యూచర్లో ఇది స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికైనా ఒక షేర్ ఉంటే దాని షేరు స్ప్లిట్ ఒకటి బదులు 10 షేర్స్ మీ డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్ఓసి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 13.4, రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 10.6. ఓకే, డివిడెండ్ డెప్త్ అంటే అప్పులు చూడండి 16 lakh ఉండడం జరిగింది. అలాగే రిజర్వ్ చూసుకుంటే 30.2, అంటే మ్యాక్సిమం మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉందో సేమ్ రిజర్వ్ దానికి అదే అమౌంట్ ఉండడం జరిగింది. నెంబర్ ఆఫ్ షేర్స్ చూసుకుంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ దీంట్లో, ఇది ఒక పాజిటివ్ అనుకోవచ్చు 0.66. ఓకే, ప్రాఫిట్ లాస్ చూసుకున్నట్లయితే అది ఇయర్లీ. సేల్స్ చూసుకున్నట్లయితే కొంచెం పర్వాలేదు అంటుంది. ఓకే, చూడండి చూసిన 2, 2, 3, 4, 5, 4.89, మళ్ళీ 5, 5.95, 7.73, 7.0, టోటల్ 12 మంత్ చూసినామంటే 6.94, అంటే కొంచెం డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, అలాగే అదర్ ఇన్కమ్ కూడా చూడండి, లేటెస్ట్ చూసినట్టే 19 lakh దీనికి అదర్ ఇన్కమ్ రావడం జరిగింది. కానీ ఇది కూడా ఇంట్రెస్ట్ కూడా పే చేస్తుంది. చూసారా, 40 lakh వరకు ఇంట్రెస్ట్ కూడా పే చేయడం జరిగింది. ఇంకా మనం నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే 0 నుంచి స్టార్ట్ అయ్యి 0.65 lakhs స్టార్ట్ అయ్యి 3 CR వరకు ఇది ఇప్పుడు రెవెన్యూ దీనికి రావడం జరుగుతుంది. ఓకే, ప్రాఫిట్ ఎర్నింగ్ పర్ షేర్ చూస్తున్నారా, ఎర్నింగ్ పర్ షేర్ చూడండి 1.99 నుంచి 4.57 ఎర్నింగ్ పర్ షేర్ దీనికి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే ఓకే,
రిజర్వ్ చూసుకున్నట్లయితే చెప్పాం కదా ఇందాక, రిజర్వ్ చూడండి ఇయర్లీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఓకే, అలాగే బోరింగ్ చూసుకున్నట్లయితే బోరింగ్ కూడా లేటెస్ట్గా అది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే ఇది లాంగ్ టర్మ్ కోసం ఇవి తీసుకున్నది అనమాట. అలాగే లాస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 2025 క్వార్టర్ చూసినట్టే 5 షేర్ వరకు ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, దీనికి అదర్ అసెట్స్ కూడా జరిగింది 30.81. ప్రమోటర్ ఇయర్లీ చూసినాం కదా 32.48, అలాగే 37.11 2018లో, అలాగే 2019లో 37.11, అలాగే 2020 చూసుకుంటే 68.72, అలాగే మార్చి 69.93, మార్చి 2023లో 70.37, మార్చి 2023లో 71.04, అలాగే మార్చి 2024లో 71.39%, అలాగే మార్చి 2025లో చూసుకున్నామంటే 71.39, అలాగే డిసెంబర్ లేటెస్ట్ మనం చూసుకుంటే 73.30. ఇలా ప్రమోటర్ గజాబు దీంట్లో ఎవ్రీ క్వార్టర్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు బై చేయడం జరుగుతుంది. ఓకే, పబ్లిక్ చూడండి, ఇక్కడ పబ్లిక్ చాలా తక్కువవుతున్నారు. చూసిన పబ్లిక్ వాళ్ళ హోల్డింగ్ చూసినాం అనేది చాలా తక్కువ అవుతుంది. కానీ ఇక్కడ మనం గమనించిన విషయం అంటే మీకు చెప్తారా అండి, మ్యాజిక్ చెప్తారా అండి. చూస్తున్నాం కదా 3535 చూస్తారా 3577, అలాగే ఆ నుంచి డిక్రీజ్ అయ్యి 3512 నెంబర్ ఆఫ్ షేర్స్. ఇక్కడ లాస్ట్ వచ్చేలా చూడండి ఎంతమంది ఉన్నారు, 3.231, అంటే 3231 మాత్రమే ఉండరు నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. చూడండి, ఏదో ఒక రోజు ఇది మీకు మీ జీవితానికి చేంజ్ చేసే టాలెంట్ ఈ స్టాక్లో నేను ఉంది అనుకుంటున్నాను. రిస్క్ అనేది ఇది పెన్నీ స్టాక్ అనమాట, పెన్నీ అండ్ స్మాల్ క్యాప్ అని అనొచ్చు. ఓకే, రిస్క్ ఉంటుంది. అలాగే ఆపరేటర్లు ఎక్కువ ఏంటంటే చాలా కిందికి వచ్చినప్పుడు ఏంటంటే 50% అట్లా కిందికి వచ్చినప్పుడు స్టాక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ మోటా పైసా అంటే చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఏకదమ్మున స్టాక్ ఏంటంటే ట్రెండ్లోకి మళ్ళీ చేంజ్ అవ్వడం జరుగుతుంది కింద నుంచి. అందుకే అప్పుడు ఏంటంటే మనం ఉంటారు ఇన్వెస్టర్లు, మనం చిన్న మన అటువంటి వాళ్ళు మనకు తెలియక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. తర్వాత ఏంటంటే వాళ్ళు హై పీక్ పోయినాక తర్వాత వాళ్ళు సేల్ చేసి బయటికి రావడం జరుగుతుంది. కానీ ఎవరు దాంట్లో మనమే కాబట్టి మనమే దాంట్లో ఇరుక్కొని ఉంటాం. ఓకే, లిక్విడిటీ లిమిటెడ్ యూజ్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ పాజిటివ్ చూసినట్లయితే చూస్తున్నాం కదా ఎన్బిఎఫ్సి డిమాండ్. ఓకే, క్రెడిట్ గ్రోత్ అనేది దీనికి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎన్బిఎఫ్సి కంపెనీలకు డోకలేదు. అలాగే ఎకనామీ రికవరీ అంటే ఎకనామీ గ్రోత్ అయ్యే కొద్దీ ఎన్బిఎఫ్సి కంపెనీలో కూడా మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంకోటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ పొటెన్షియల్. ఇప్పుడు చూస్తాం ఆర్బీఐ చూస్తాం కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది ఒక్కోసారి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. అదే కింద పొటెన్షియల్ ఉన్నదంటే దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది దీనికి ఇన్కమ్గా మంచి సోర్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రమోటర్స్ ఉన్నారు కదా. ఓకే, ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది ప్రతి క్వార్టరు, ఓకే ఎవ్రీ క్వార్టర్ ఏంటంటే ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, బై చేయడం జరుగుతుంది. ఇది ఒక పాజిటివ్ సైన్ అనుకోవచ్చు. ఓకే, ఈ వీడియో నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. మీరు ఏ స్టాక్ నేను బై చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.